బైక్ ముందు పెట్టమని బైక్ వాళ్ళు బాగుంటున్నారు. నెమ్మదిగా చేయమని చెప్పండి. అందరూ జెండాలు పైకెత్తాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం వందే మాతరం హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా హర్ తిరంగా హర్ ఘర్ తిరంగా మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం భారత్ మాతా కీ हर घर तिरंगा तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा भारत माता की हर घर तिरंगा भारत माता की माता की भारत माता की भारत वंदे 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 माता के वंदे वंदे वंदे
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా సో ప్రతి ఇంటింట్లో హర్ ఘర్ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో కమిషనర్ గారితో అలాగే పోలీస్ కమిషనర్ గారు అలాగే సిటీ కమిషనరు అట్లాగే జిల్లా అధికారులందరూ అలాగే ఎన్జిఓస్ బైక్ అసోసియేషన్స్ వాక్ అసోసియేషన్స్ స్కేటింగ్ అలాగే జర్నలిస్ట్ అందరితో కలిసి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ కొత్త జనరేషన్స్ ఈ దేశభక్తి గురించి మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఏదో ఒక రోజు కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జరపాల్సిన కార్యక్రమం. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి అలాగే దేశ స్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్. ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము ఆ స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం. ఆ సందర్భంగా దాదాపు 78 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యన మీరు చూశారు ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం ఉత్తేజంతో మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను, ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం, అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈరోజు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు దేశాన్ని ముందుండి నడిపించాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ప్రతిసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ర్యాలీని తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్లాగ్ డిస్ప్లే చేయడము, అలాగే ఇంటింటికి వెళ్ళి మన ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం చేయడము. అందరికీ తెలుసు ఇది కొత్త కార్యక్రమం కాదు. ఆగస్ట్ 15 అంతే ఒక పెద్ద పండగ, ఇండిపెండెన్స్ డే వస్తూ ఉంది. దాని భాగంగా 4 days ముందు నుంచేనే మనం ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ స్టేట్లో, ఎంటైర్ కార్పొరేషన్లో ఈ సెలబ్రేషన్స్ అని మొదలుపెట్టాము. ఇప్పుడు వచ్చే 15th కూడా మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఉంటుంది. అందరికీ హ్యాపీ అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే. మనం అందరూ దాన్ని గర్వంగా భావించి దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ.